హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్ గారు వాలంటీర్లను మోసం చేశాడు, వాళ్ళకి షాక్ ఇచ్చాడు, వాళ్ళతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ మే 31కి అయితే పూర్తవుతుంది, ఆ తర్వాత వాళ్ళకి వాలంటీర్ జాబ్లు ఉండవు అన్న వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి దీంట్లో నిజం ఎంత ఉంది? మరి న్యూస్ వాలంటీర్లకు తెలుసా లేదా సార్? వాలంటీర్ల పరిస్థితి విచిత్రంగా తయారైంది. ఇప్పుడు మొన్నటి వరకు జగన్ ఒక హామీ ఇస్తూ ఉన్నాడు ప్రతి సభలో కూడా, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఫస్ట్ నా సంతకం వాలంటీర్ వ్యవస్థ మీదే అని చెప్తున్నాడు. అప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ ఉంటే మళ్ళీ ఇతను ఫస్ట్ సంతకం ఎందుకు పెడతాడు అని. కానీ ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే, ఇప్పుడున్న వాలంటీర్ల అందరితో 2,60,000 మందికి పైన ఉన్నారు కదా, వీళ్ళ అందరితో మే 31కి అగ్రిమెంట్ అయిపోతుంది. ఎందుకంటే వాలంటీర్లు అనేది రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, కాంట్రాక్ట్ బేస్ మీద వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు, మీ ఉద్యోగం 31 వరకు అని. కాకపోతే ఇది విచిత్రం అనేది వీళ్ళు మీడియా, తెలుగుదేశం మీడియా రాస్తుంది, కానీ వాలంటీర్లకు తెలియకుండా వాడి సంతకం పెట్టారుగా అగ్రిమెంట్ మీద, వాడికి తెలియకుండా ఎందుకు ఉంటుంది? వీళ్ళు ఏంటంటే జనం గొర్రెలని ఏదంటే అది చెప్తుంటారు. కానీ ఇప్పుడు ఒకడు ఉద్యోగంలో చేరేవాడికి వాడు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా కాంట్రాక్ట్ ఎలా చేస్తుంది గవర్నమెంట్? అది జగన్ షాక్ ఎలా అవుతుంది? ఓపెన్ ఇప్పుడు ఒక కాంట్రాక్ట్లో మనం చేరుతాము, చేరినప్పుడు మనం సైన్ చేస్తాంగా, నా కాంట్రాక్ట్ ఎప్పటి వరకు అని దాంట్లో ఉంటుంది కదా. సో అది కూడా దాన్ని రాజకీయం చేస్తున్నారు తప్ప అదేమి జగన్ ఏమి షాక్ ఇవ్వలేదు. అందుకనే అతను నేను అధికారంలోకి రాగానే ఫస్ట్ మీరు అంటే ఆ ఒప్పందాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తానని చెప్తున్నాడు. మళ్ళీ ఒక 5 ఏళ్ళకి అతను పునరుద్ధరిస్తాడు. జనరల్గా ఒప్పందాలు అంటే అలాగే ఉంటాయి, అందులో వాలంటీర్లకు షాక్ ఏం లేదు. వాలంటీర్ల విషయంలో తెలుగుదేశం లేదా కూటమి క్యాంపు ముందు నుంచి కూడా కన్ఫ్యూజన్గానే ఉంది, ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. మొన్నటి వరకేమో ఆంధ్రజ్యోతి దగ్గర నుంచి, ఈనాడు దగ్గర నుంచి అందరూ కూడా ఏం రాశారు, వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలని రాశారు. ఇప్పుడేమో వాలంటీర్లు తిరగబడుతున్న వాలంటీర్లు జగన్ మాట వినట్లేదు, 2,60,000 మందిలో 5,000 మంది కూడా రిజైన్ చేయలేదు అని ఇప్పుడు రాస్తున్నారు. మరి వాలంటీర్లు కార్యకర్తలు కాదా అన్న విషయం క్లియర్గా ఇప్పటికీ చెప్పట్లేదు. అంటే వాలంటీర్ల విషయంలో ముందు నుంచి కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. దానివల్ల ఎంతో కొంత డ్యామేజ్ తెలుగుదేశం క్యాంప్కి. అంటే కొన్ని విషయాల్లో ఒక క్లారిటీతో బ్లాక్ అండ్ వైట్ కొన్ని విషయాల్లో అవసరం. ఎన్నికలు పోయేటప్పుడు ప్రజల్లో కన్ఫ్యూజన్ లేకుండా మా పార్టీ స్టాండు ఈ విషయం మీద ఇది అని చెప్పడం అయితే అవసరం. అట్లాంటివి మరి ఎందుకు ఉన్నాయనేది పరిశీలించుకోవాలి. ఎందుకంటే అక్కడ వేవేమీ లేదు. జగన్కి వ్యతిరేకంగా వేవ్ ఉంటే ఇలాంటివంతా కూడా కొట్టుకుపోతాయి. కానీ వేవ్ లేనప్పుడు ప్రతి విషయం కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఈ కూటమి ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. రెండోది, కూటమిలో కూడా ఒక ఐక్యత ఉండాలి. ఇప్పటి వరకు బీజేపీ గట్టిగా జగన్ని పోవాలని బీజేపీ నాయకులు, అంటే నేను అనేది సెంట్రల్ నాయకులు వచ్చి ఇక్కడ జగన్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ అనేది ఎవరు రావట్లేదు ఇప్పటివరకు. నడ్డా కానీ వీళ్ళు ఎవరు కానీ వచ్చి జగన్ని దించేయండి, చంద్రబాబుని సీఎం చేద్దాము, మా కూటమిని గెలిపించండి అన్న ఒక వెర్షన్ని బలంగా తీసుకెళ్ళాలి. అది లేకపోతే కూటమిలో బీజేపీ ఉందా, ఆ బీజేపీ కూటమితో ఉందా, చంద్రబాబుతో ఉందా, జగన్తో ఉందా అనే డౌట్లు జనాలకి ఎక్కువ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఎక్కడ పోయినా ఇదే అడుగుతున్నారు, సార్ బీజేపీ కలవడం వల్ల కూటమి కొంత ఇబ్బందిలో ఉంది కదా సార్ అని అందరూ అడుగుతున్నారు మనల్ని. దీనికి కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఒక క్లారిటీ లేకపోవడం. సో వాలంటీర్ వ్యవస్థల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. చంద్రబాబు గతంలో వాలంటీర్లను చాలా ఇదిగా మాట్లాడాడు, వీళ్ళు వెళ్ళి ఆడవాళ్ళు తలుపులు తడతారు, ఇదేమి వ్యవస్థ అని చెప్పి ఆయన మాట్లాడి ఇప్పుడు ఆ వీడియోలంతా వీళ్ళు వైరల్ చేస్తున్నారు. సరే, దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. నేను గతంలో ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇలాగ మాట్లాడాను, ఇప్పుడు అదే ప్రజల ప్రయోజనాల కోసమే నేను వాలంటీర్ల వ్యవస్థను సపోర్ట్ చేస్తున్నాను అనేది మాట్లాడితే ఇప్పుడు క్లారిటీ ఉంటుంది. అది లేకుండా ఒకరేమో ఇప్పటికి కూడా వాలంటీర్లు తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటారు, అందుకనే నిమ్మగడ్డ ప్రసాద్ ఏమో వాళ్ళని తీయించాడు. ఇప్పుడు వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారా లేదా అనేది ముందు తేలాలి. పనిచేస్తున్నారని నమ్మే కదా నిమ్మగడ్డ ద్వారా వాళ్ళని దూరం పెట్టించారు. మరి ఇప్పుడేమో వాలంటీర్లకి జగన్ అన్యాయం చేస్తున్నాడు, జగన్ 30% వరకు అగ్రిమెంట్ అనే విషయాన్ని చెప్పలేదు,
చెప్పకుండా ఉద్యోగంలో ఎలా చేస్తాడు ఎవడైనా? సో ఈ కన్ఫ్యూజన్ అనేది కూటమికి మంచిది కాదు. క్లారిటీగా వాలంటీర్ల విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ ఇంకోటి క్లారిటీగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకేమో పథకాల వల్ల శ్రీలంక అయిపోతుంది ఇంకొకటి అని చెప్పారు. ఇప్పుడు మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. జగన్ 3,000 ఇస్తే 4,000 పెన్షన్, జగన్ ఒక బిడ్డకి ఇస్తే మేము ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తాము, మీరు బిడ్డలు కనుక్కోండి అంటున్నాడు చంద్రబాబు. సో దీనివల్ల ఇవి ఎలా ఇస్తారన్నప్పుడు ఏదో ఒక సంపద సృష్టించిస్తామంటున్నారు. ఎలా సంపద సృష్టిస్తారు? అదొక కన్ఫ్యూజనే కదా. ఇప్పటికిప్పుడు సంపద గాల్లో నుంచి గరడీలాగా రాదు కదా. సంపద అంటే ఏంటి? అది టైం పడుతుంది. మరి ఎక్కడి నుంచి ఇస్తారు? సో జగన్ కూడా సంపద ఉండకపోతే జగన్ మొత్తమే అప్పులు చేసి ఎలా ఇస్తాడు? ఎవరైనా ఇవ్వలేరు కదా. ఎందుకంటే అప్పులు చేయడానికి కూడా రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని కొంతవరకు బ్రేక్ చేయొచ్చేమో కానీ అంతకు మించి అయితే ఒక థ్రెషోల్డ్కి మించి ఎవరు కూడా ఏ రాష్ట్రం కానీ అప్పులు చేయలేరు. దానికి అనేక కేంద్ర సహకారం ఉండాలి. జగన్ కేంద్ర సహకారం ఉంది కాబట్టి కొంత చేయగలిగాడు అతను. సో రెండోది అదేమీ మొత్తం ఇండియాలో టాప్ 1లో ఏమీ లేదు. 7దో 8దో ఉంది అప్పుల్లో. ఆంధ్ర కంటే ఎక్కువ అప్పులు ఉన్న రాష్ట్రాలు బోల్డ్ ఉన్నాయి. ఇదే తెలంగాణ రిచ్ స్టేట్ అంటారు. తలసరి ఆదాయం కానీ జీడిపి కానీ ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి. అయినా కూడా దీనికి 6 లక్షల కోట్లు అప్పు ఉందనే విషయాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా మన పాత వీడియోలన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. అందువల్ల క్లారిటీతో ప్రజల్లోకి వెళ్ళాలి. ముఖ్యంగా జగన్ బలహీనతలేంటి, బలాలేంటి, దీని మీద ఫోకస్ చేయాలి. బలాల మీద నువ్వు కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇక్కడ మనం రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొచ్చే విషయంలో రేవంత్ రెడ్డి క్లియర్గా 2 విషయాల్ని మనం గమనించవచ్చు, పాజిటివ్ అండ్ నెగిటివ్. అంటే బీఆర్ఎస్కి నెగిటివ్ ఎలిమెంట్స్ని బలంగా తీసుకెళ్ళడం, అంటే కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి మధ్య పోరాటం అనే విషయాన్ని బలంగా తీసుకెళ్ళాడు. అట్లా ప్రజాస్వామ్యం లేదు, మేము వచ్చినాక అవన్నీ చేస్తామని బలంగా తీసుకెళ్ళాడు. ఆ అంశాన్ని హైలైట్ చేశాడు కంప్లీట్గా. జనంలోకి అది ఎమోషనల్గా హుక్ అయిపోయింది. దాని తర్వాత ఇతను ఇచ్చిన పథకాలు అనేవి పేద ప్రజలకు అందలేదనే విషయాన్ని తీసుకొచ్చాడు. అట్లాగే అవినీతి అంశాలను తీసుకొచ్చాడు. ఇవన్నీ క్లియర్గా చేశాడు. రెండో వైపు పాజిటివ్ సైడు 6 గ్యారంటీలు కావచ్చు, రుణమాఫీలు కావచ్చు, ఇవన్నీ నీట్గా మేము వస్తే ఏమేం చేస్తామనేది ఈ క్లారిటీ కూటమిలో అక్కడ కనబడట్లేదు ఇప్పటి వరకు. మరి ఇంకేమన్నా ఎమర్జ్ అవుతారా దీని నుంచి? ఎందుకంటే ఇంకా మేనిఫెస్టో రిలీజ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎమర్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా టైం ఉంది. ఇప్పుడేమీ డీలా పడాల్సిన అవసరం లేదు. టైం ఉంది కాబట్టి ఈ టైంలో రివ్యూ చేసుకొని ఏ అంశాల మీద మనం ఎలా ఉండాలి క్లారిటీతో ముందుకెళ్తే ఇంకా టైము 1 మంత్ పైన ఉంది కాబట్టి ఈ 1 మంత్ అనేది తక్కువేం కాదు. దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే తెలుగుదేశం ఉంది. సో ఇప్పుడేమి వాలంటీర్లు అంతా తిరుగుబాటు ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఆల్రెడీ 31st వరకే అగ్రిమెంట్ ఉందని తెలుసు. సో 31st ఉన్న తర్వాత వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఆ రెన్యువల్కి ఇప్పుడు ఏంటంటే ఒక సమస్య అయితే వాలంటీర్కి వస్తుంది. ఆ సమస్య ఏంటంటే ఒకవేళ జగన్ వస్తే వాలంటీర్ వ్యవస్థ అయితే కంటిన్యూ అవుతుంది. చంద్రబాబు కూడా నేను కంటిన్యూ చేస్తానని అంటున్నాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళనే జగన్ మళ్ళీ తీసుకుంటాడా, కొత్త వాళ్ళకి ఇస్తాడా అన్న దగ్గర ఇప్పుడు జగన్ ఒక రకంగా ముందే ప్లాన్ చేసుకొని దీన్ని ఇరికిచ్చాడు అనేది మాత్రం కనబడుతుంది. ఎలా ఇరికిచ్చాడంటే 31st వరకు పెట్టాడు. మేబీ మరి జగన్కి ఎన్నికలు మే లోపల వస్తాయని తెలుసా అనేది కూడా డౌటే. ఎందుకంటే మే లోపల అనేది ముందు ఎవడికి తెలియదు కదా. ఈ షెడ్యూల్ అప్పుడైతే లేదు కదా జగన్ పెట్టినప్పుడు. సో కాబట్టి మేబీ జగన్కి అది కలిసి వచ్చి ఉండొచ్చు. ఆ రకంగా ఇప్పుడైతే జగన్కి కలిసి వచ్చిన అంశం ఏంటంటే జగన్ తరపున వీళ్ళందరూ కానీ పనిచేయకపోతే రేపు పొద్దున యాంటీగా పనిచేస్తే రేపు జగన్ వస్తే వాళ్ళకి ఇవ్వడు. అదేవిధంగా జగన్కు పనిచేస్తే చంద్రబాబు వస్తే కూడా ఇవ్వడు వీళ్ళకి. చంద్రబాబు అసలు ఈ వ్యవస్థను కంటిన్యూ చేస్తాడో అనేది కూడా డౌటే. ఇప్పుడు చెప్తున్నాడు కానీ రేపు వచ్చినాక కంటిన్యూ చేయకపోతే ఏమవుతుంది? లేదా వేరే రకంగా తనకు అనుగుణంగా ఈ వ్యవస్థలో తన కార్యకర్తల్ని ఆయన పెట్టచ్చు. ఏదేమైనా ఇప్పుడున్న వాలంటీర్లు మళ్ళీ వస్తారా అనే విషయం మాత్రం సందిగ్ధంలోనే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.